అందరికీ వందనములు. ఈరోజు మరో దేవుని వాక్యంతో మీ ముందుకొస్తున్న మీ సత్యవతమ్మను. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 1 నుండి 10వ వచనం వరకు. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్ననో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయును. ఆ యెహోవా బంధింపబడిన వారికి విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను, నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. మరో దేవుని వాక్యంతో రేపు మీ ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృప, కాపుదల, రక్షణ, ఆశీర్వాదము మన అందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.